ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము బాప్తిస్మం ఇచ్చు యోహాను పుట్టుక. ఈ 1వ తరగతి పాఠముల్లో ముందు పాఠం వరకు పాత నిబంధన పుస్తకాల నుంచి వచ్చినటువంటి పాఠములు. ఇప్పటి నుంచి మనము వినబోయే పాఠములన్నీ నూతన నిబంధన పుస్తకముల్లో నుంచి ఉంటాయి. జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య పేరు ఎలిజబెత్. వారికి చాలా కాలముగా పిల్లలు లేకుండానే వారు ఉండి అలాగే ముసలివారైపోయారు. ఈ భార్య భర్తలిద్దరూ దేవునికి భక్తి గలవారుగాను అలాగే దేవుని దృష్టికి నీతిమంతులుగాను వారు జీవించేవారంట. ఒకరోజు దేవుని దగ్గర నుండి గాబ్రియేలు అను దేవదూత జకర్యా అనే ఈ యాజకుడు దగ్గరకు వచ్చి, నీ ప్రార్థన వినబడినది. అంటే నువ్వు ఇంతకాలము చేసినటువంటి ప్రార్థన దేవునికి వినబడినది. కాబట్టి నీ భార్య, ఆమె పేరు ఎలిజబెత్ అని మనము చెప్పుకున్నాము కదా, ఆమె గర్భవతి అయి నీకు ఒక కుమారుణ్ణి అంటే నీకొక కొడుకుని కనును, అంటే నీకొక కొడుకుని పుట్టించి ఇస్తుంది. నీవు అతనికి యోహాను అని పేరు పెడతావు అని ఆ దేవదూత జకర్యా తాత దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు జకర్యా తాత ఏమంటాడు అంటే, దేవుని మాటలు అతడు నమ్మకుండా, నేను చాలా వృద్ధుడిని, అంటే నేను చాలా ముసలివాడిని, అలాగే నా భార్య కూడా చాలా ముసలామె అని దేవదూతకి చెప్పినప్పుడు దేవుని మాటలు ఆ తాత నమ్మలేదు గనక ఆ క్షణంలోనే వెంటనే అతడు మూగవాడైపోతాడు. దేవుడు చెప్పిన విధముగానే కొన్ని రోజులకు ఆ ముసలి తాతకి ఆ ముసలి అవ్వకి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు యోహాను అని పెట్టమని ఒక పలక మీద ఈ తాత వ్రాసి అక్కడికి పంపిస్తాడనమాట. ఎందుకు అంటే ఈ తాత మూగవాడు గనక అతనికి యోహాను అని పేరు పెట్టమని నోటితో చెప్పలేక ఒక పలక మీద వ్రాసి పంపిస్తాడనమాట. ఆ క్షణంలోనే ఆ తాత యొక్క నోరు తెరవబడుతుంది. అప్పుడు ఆ తాత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యమును గురించి దేవునికి బాగా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తాడనమాట. మనము ఈ పాఠము నుంచి ఏమని నీతి నేర్చుకోవాలి అంటే, మనం ఎప్పుడూ దేవుని మాటలను సందేహింపకూడదు. అంటే దేవుడు మనకు ఏ విషయాన్నైనా తెలియజేస్తే, ఏ విషయాన్నైనా బయలుపరిస్తే ఆ విషయాన్ని మనము ఇది జరుగుతుందా లేదా అని చెప్పి సందేహించకూడదు, ఆలోచించకూడదు. నేర్చుకోవలసిన కంఠత వాక్యము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వాక్యము. ప్రైజ్ ద లార్డ్.